శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఎస్సీల ఆర్థిక అభివృద్ధి కోసం కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. 2-వీలర్ 3-వీలర్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి భారీ డిస్కౌంట్స్ అంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్హులు అని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి డీటెయిల్ గా వెళ్తే, తెలంగాణ ప్రభుత్వం ఎస్సీల యొక్క అభివృద్ధి గురించి ఆలోచించి ఒక స్కీమ్ తీసుకొచ్చే ప్రయత్నం మొదలుపెట్టి 2-వీలరు మరియు 3-వీలరు ఈ రెండిట్లో కూడా మ్యాక్సిమం వాళ్ళకి సబ్సిడీ వచ్చేట్టుగా, అంటే సుమారుగా 1 లక్ష రూపాయల వెహికల్ మనం అనుకున్నట్టయితే 10% వాళ్ళు పే చేస్తే సరిపోతుంది. మిగిలిన 90%లో కూడా అప్ టు 68% వరకు వాళ్ళకి తిరిగి కట్టాల్సిన అవసరం లేకుండా సబ్సిడీ రూపం లోపల గవర్నమెంట్ పే చేయాలని డిసైడ్ చేస్తుంది. అంటే ఇదంతా ముందే పే చేస్తుందా, లేకపోతే మంత్లీ వాడు కట్టేటప్పుడు దాంతో పాటుగా దీన్ని కూడా తగ్గిస్తుందా అనేది కొన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పుడు ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమిటంటే జాబ్స్ క్రియేట్ చేయాలి. జాబ్స్ అంత తొందరగా దొరికేటట్టుగా లేవు కాబట్టి నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి అందులో ఒక మార్గంగా ఈ 2-వీలర్ 3-వీలర్ వాళ్ళకి ఇచ్చినట్టయితే తద్వారా వాళ్ళు జీవనోపాధిని పొందడానికి అవకాశం ఉంటుంది అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకే ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తా అంటున్నారు? ఎస్సీ క్యాండిడేట్ అయి ఉండాలి కంపల్సరీగా. 2 లక్షల రూపాయల లోపల ఆదాయం ఉండాలి అనేది రెండో కండిషన్. 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల ఏజ్ ఉండాలనేది మూడో కండిషన్. దీంతో పాటుగా గ్రిగ్ వర్కర్స్ అయి ఉంటే వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తానంటున్నారు. అంటే ఇప్పుడు డొమాటో కానీ మనకు ఇవన్నీ జొమాటో లాంటివి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఆల్రెడీ దాంట్లో వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు ఎవరు, ఆన్లైన్లో వస్తువులు కానీ సర్వీసెస్ కానీ సప్లై చేసే వాళ్ళు ఎవరుతున్నారు. అలాగే ఓలా లాంటి అయితే ట్యాక్సీలు నడుపుతున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకుంటుంది. అంటే ఇందులో ముఖ్యంగా గిగ్ వర్కర్స్ కి ప్రాధాన్యం ఉంటుందా సార్? అంటే ఎక్కువ ప్రాధాన్యత, మొట్టమొదటి ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాలనుకుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు కదా, రంగంలో ఉన్నారు. వాళ్ళకి వెహికల్ లేదు, ఏదో వాడిదో వీడిదో అద్దె వెహికల్ లేదా ఇంకోటి తీసుకోవడం వల్ల దానికి మళ్ళీ రెంట్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే వాళ్ళకి వచ్చే ఆదాయంలో చాలా భాగం దీనికి వెళ్ళిపోతుంది. ఒకవేళ సొంత వెహికల్ ఉన్నట్టయితే వాళ్ళకి సులభం అవుతుంది. రెండోది రీపేమెంట్ కూడా చాలా సులభం అవుతుంది. వాళ్ళు ఆ ఉద్యోగంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వెహికల్ మీదనే ఆధారపడి ఉంటుంది వాళ్ళ జీవితం అంతా కాబట్టి. సో ఇట్లా అవకాశం కల్పించాలనుకుంటుంది. దీనికోసం ప్రత్యేకమైన ఒక వెబ్సైట్ను కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ముందు హైదరాబాదు డిస్ట్రిక్ట్ లోపల దీన్ని ప్రవేశపెడుతున్నారు. అంటే ప్రయోగాత్మకంగా హైదరాబాద్లో చూసినట్టయితే ఒక సుమారుగా ఒక 150 దాకా వెహికల్స్ 2-వీలర్ ఇవ్వాలని, ఒక 100 దాకా 3-వీలర్ ఇవ్వాలని, దీని ముందు ప్రయోగంగా చూసినట్టయితే సక్సెస్ఫుల్గా అవుతే మిగతా జిల్లాలన్నింటిలో ప్రవేశపెట్టాలనేది తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఆలోచన. అంటే నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి ఒక్కొక్క మెట్టు రకరకాలుగా ఆలోచన ఉంది. దాంట్లో ఒక భాగంగా ఇది తీసుకున్నారు. కాబట్టి 24వ డేట్ అంటే చాలా దగ్గరికి వచ్చింది. వెంటనే వెబ్సైట్ ఒకసారి మనం అనౌన్స్మెంట్ చేస్తే tgobmms.cgg.government.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఎకనమిక్ ప్రొవిజన్ అన్నట్టుగా దాంట్లోకి వెళ్ళి దాంట్లో కనబడేటువంటి అప్లికేషన్ ఫిలప్ చేసి ఆదాయ సర్టిఫికెట్, ఖచ్చితంగా ఆదాయం 2 లక్షలకు మించకుండా ఉండాలి, ఎస్సీ క్యాండిడేట్ అయి ఉండాలి కంపల్సరీగా. దీంట్లో ప్రిఫరెన్స్ ఒకవేళ ఎవరైనా పార్షియల్గా ఉండేటువంటి మనకు అంగవైకల్యం ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దానికి తగినటువంటి వెహికల్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. 10% వాళ్ళు అమౌంట్ పే చేయగలిగితే సరిపోతుంది. అంటే ₹1,00,000కి 10,000 రూపాయలు కడితే చాలు. మిగతాదంతా ప్రభుత్వమే చూస్తుంది. దాంట్లో సుమారుగా 68-70% వరకు ప్రభుత్వమే రిపీట్ ఇస్తుంది కాబట్టి కట్టేది చాలా నామినల్గా ఉంటుంది. 20% వాళ్ళు పే చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళ వెహికల్ వాళ్ళకు ఓన్ అయిపోతుంది. డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి. ఆ కండిషన్ మాత్రం పెట్టారు. పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. టెంపరరీ లైసెన్స్ వాళ్ళు పనికిరారు. పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి వాళ్ళకి. ప్లస్ గిగ్ వర్కర్స్ లాంటి వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తారు కాబట్టి ఆ రకమైన సర్టిఫికేట్లు ఏమైనా ఉంటూ కూడా దీంట్లో జమ చేసి పెట్టాలి. 2 లక్షల కన్నా ఆదాయం మించి ఉండకూడదు. ఇలాంటి కండిషన్స్ అన్నీ పెట్టారు. ఈ క్యాండిడేట్స్ అన్ని ఎవరైతే రెడీగా ఉన్నాయో అలాంటి వాళ్ళు వెంటనే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకొని దాంట్లో ఉన్న నామ్స్ అన్ని కూడా వాళ్ళు ఒకసారి చదువుకొని దాని ప్రకారంగా అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేసి వాళ్ళు అప్లై చేసుకున్నట్టయితే ఇంటర్వ్యూకి ఏదో పిలిచి వాళ్ళని హైదరాబాద్ కలెక్టర్ వాళ్ళు చేస్తారు. ఒకవేళ ఆ వెబ్సైట్ వాళ్ళకు ఓపెన్ కాకపోయినట్టయితే అట్లాంటి ఏమైనా ఉంటే వాళ్ళు హైదరాబాద్ కలెక్టరేట్లో ఎంక్వైరీ చేసినట్టయితే పూర్తి వివరాలు వాళ్ళకి తెలుస్తాయి. ఇంకోటి హైదరాబాద్ యొక్క రేషన్ కార్డే కంపల్సరీగా ఉండాలి. అంటే ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఖచ్చితంగా హైదరాబాద్ ఉంటేనే దానికి ఎలిజిబిలిటీ అవుతారు. అది లేని వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి ఓన్లీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళే ముందుగా హైదరాబాద్తో సంబంధం ఉండేటువంటి వాళ్ళు, హైదరాబాద్లో రేషన్ కార్డు ఉండేవాళ్ళు, ఆధార్ కార్డు ఉండేవాళ్ళు మాత్రమే ముందుగా దీంట్లోకి వెళ్ళాలి. ఇది సక్సెస్ అయిన తర్వాత
దీన్ని అన్ని జిల్లాలకి ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంది. అప్పుడు అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకునే పాసిబిలిటీ ఉంది. అంటే ప్రెసెంట్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నటువంటి ఎస్సీకి సంబంధించినటువంటి గిగ్ వర్కర్స్ కి ప్రాధాన్యత ఉంది. అది ఇవన్నీ ఉండాలి వాళ్ళకి, మళ్ళీ పర్మనెంట్ లైసెన్స్ ఉండాలి వాళ్ళ దగ్గర, 2 lakhs లోపల వాళ్ళకి ఇన్కమ్ ఉండాలి, తర్వాత గిగ్ వర్కర్స్ అయి ఉంటే ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళు. ఇవన్నీ Yes. చూసుకొని అన్నిటికి సంబంధించిన ఉండే వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ కలుగుతుంది. ఈ బెనిఫిట్ వాళ్ళు తీసుకొని సక్రమంగా ఉపయోగించుకుంటే మిగతా జిల్లాలకు కూడా దీన్ని ఎక్స్పాండ్ చేస్తారు. ఎస్, కొన్ని వేల మందికి పాసిబిలిటీ కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.